సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు వారికి కొంతమందికి అవార్డులు ఇవ్వడం ద్వారా వారికి ఆనర్ చేయడం జరుగుతున్నటువంటి వాటర్ అలాగే కావలసిన అన్ని మొట్టమొదటిగా అవార్డు స్వీకరించడానికి స్పెషల్ అవార్డ్ వారు స్వయంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు బాగుంటుంది డాక్టర్ ఉషా కొమ్మినేని గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బెంగళూరు డాక్టర్ వై స్థితుల్లో సైతం డాక్టర్ రాఘవ శర్మ గారు వారికి ఆఫీసర్స్ లో సబ్ కలెక్టర్ గా సేవలు అందిస్తున్న శ్రీ నిధి మీనా ఐఏఎస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలి వారికి ఇప్పుడు అవార్డు అందించడం జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరు లేరు మన వాళ్ళు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఈనాటి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వేదిచేస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ వేడుకలకు హృదయపూర్వక రిపోర్ట్ చేస్తారు ఈనాటి ముఖ్య అతిథి వరేణ్యులు పెరాడ్ కమాండర్స్ ను పలకరించి వస్తారు మాలిన్య మెరుగని వినీల విశాలాకాశంలో రెక్కలు విప్పిన శాంతి కపోతంలా స్వేచ్ఛగా గర్వంతో రివ్వు రివ్వున ఎగురుతూ ఆకాశమంతా పరచుకున్న మన త్రివర్ణ పతాక భరత జాతి కేతనం భావి భారతానికి నాంది వాచకం తరతరాలకు దిశానిర్దేశం అలనాటి నుండి నేటి వరకు బానిస సంకెళ్ళు తెంచి తెగిల్చి గెలుచుకున్న ఆత్మగౌరవం కమాండర్ను దర్శించడానికి బయలుదేరుతున్నారు శుభాకాంక్షలు ప్రస్తుత పరిస్థితుల్లో అదృశ్యంగా అన్యాయంగా మనపై దాడి చేస్తున్న దుష్ట శక్తులను ఎదుర్కొంటూ క్షేమంగా ఉండేందుకు గాను పోరాటం చేయాల్సిన స్థితిలో నుంచి దీశాలురై మనమంతా ఏకత్రాటి మీద నడిచేందుకు కృషి చేసి మనందరి ఐక్యతను చాటుకుంటున్నాం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం రెపరెపలాడే ఆ పతాకం మూడు వన్నెల జెండా మనందరికీ గర్వకారణం
75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతీ యువకులకు, చిన్నారులకు, స్వాతంత్ర సమరయోధులకు మరియు పత్రికా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జిల్లాలో పెదనందిపాడులో జరిగిన సహాయ నిరాకరణోద్యమం, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో జరిగిన ఆందోళన, క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో 17 మంది తెనాలి ప్రజలు ప్రాణత్యాగాలు చేయడం ద్వారా దేశ స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించి ప్రత్యేక స్థానం కలిగి ఉండడమైనది. ఈ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారందరినీ స్మరించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. పరిపాలనా సౌలభ్యం, సుపరిపాలన, పాలనా వ్యవహారంలో ప్రజలకు జిల్లా కేంద్రం చేరువ చేయడం కొరకు, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం కొరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేయడం కూడా జరిగింది. జిల్లా అభివృద్ధి కొరకు ఈ జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మీకు తెలియజేయడం నా బాధ్యతగా భావించి తెలియజేస్తున్నాను. భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో 262 గ్రామ సచివాలయములు, 306 వార్డు సచివాలయములు ఏర్పాటు చేసి 5033 మంది సచివాలయ సిబ్బందిని, 11,087 మంది వాలంటీర్లను నియమించి తద్వారా ప్రజల అవసరాలను తక్షణమే నెరవేర్చడానికి 334 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి. వ్యవసాయ శాఖ నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 1,12,000 మంది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ సంవత్సరంలో తొలి విడతగా 7,500 రూపాయలు చెప్పున 84,63 లక్షల రూపాయలు రైతు ఖాతాలకు జమ చేయడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాలలో రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం ద్వారా 478,41 లక్షల రూపాయల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 249 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ సంవత్సరం 2,214 క్వింటాల పచ్చి రొట్ట, వరి విత్తనాలు మరియు 24,000
422 క్వింటాళ్ల ప్రతి మిరప విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 46,260 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచి 14,554 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించడం జరిగింది. జిల్లాలో 229 రైతు గ్రూపులకు వివిధ యంత్ర పరికరాలు, 131 ట్రాక్టర్లు మరియు 6 కంబైన్డ్ హార్వెస్టర్లను 5,59,00,000 రూపాయల రాయితీతో అందించడం జరిగింది. జిల్లాలో 21-22 సంవత్సరానికి గాను 87,37,00,000 విలువైన 42,034 టన్నుల వరిధాన్యం, 2,21,00,000 రూపాయలు విలువైన 432.3 టన్నుల అపరాలు 7,583 మంది రైతుల వద్ద నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించడం జరిగింది. ఖరీఫ్ 2022 గాను ఇప్పటి వరకు 22,106 మంది కౌలు రైతులకు పంట సాగు హక్కుపత్రాలను అందించడం జరిగింది. ఈ కౌలు రైతులను జేఎల్జీ మరియు ఆర్ఎంజీ గ్రూపులుగా ఏర్పరిచి 23,49,00,000 రూపాయల పంట రుణాలను అందించడం జరిగింది. జిల్లాలో మహిళా పాడి రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో 4 మండలాల్లో 23 సంఘాల ద్వారా 550 మంది మహిళా రైతుల నుండి ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకు 1,17,860 లీటర్ల పాలు సేకరించి వారికి 66 లక్షల రూపాయలు చెల్లించడం జరిగినది. ఇంకా 61 కొత్త కేంద్రాలు 7 మండలాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 22-23 సంవత్సరానికి గాను ప్రాధాన్యత రంగాలకు 16,391,39 రూపాయల లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యం 4,892,96 రూపాయలు కాగా ఇప్పటికే 1,071,31,00,000 రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది. అలాగే దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం 1,674,62,00,000 రూపాయలు కాగా ఇప్పటి వరకు 1,206,55,00,000 రూపాయల రుణాలను మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం రైతులు 3 పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు కృష్ణా పశ్చిమ కాలువలకు మరియు గుంటూరు ఛానల్ కాలువలకు 22 జూన్ 10న ముందుగా నీటిని విడుదల చేయడం జరిగినది. ఇప్పటి వరకు 90,699 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణ, పొడిగింపు పథకం పనులను చేపట్టుటకు 652,78,00,000 రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 1,13,931 మంది లబ్ధిదారులకు మరియు రెండో విడత 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకం కింద 10,104 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారికి కేటాయించిన ప్లాట్లను స్వాధీనపరచడం కూడా జరిగినది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష అనేటువంటి చారిత్రాత్మక పథకం కింద జిల్లాలో వ్యవసాయం మరియు ఇతర భూములు సర్వే ప్రక్రియను దుగ్గిరాల మండలంలో దేవరాపల్లి అగ్రహారం గ్రామం నందు ప్రారంభించడం జరిగింది. ప్రతి రైతుకు రీసర్వే ద్వారా వారి భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేయటం సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చెంతకే వైద్యాధికారి వెళ్లి సేవలు అందించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 196 మంది వైద్యులు, 653 మంది ఇతర సిబ్బందిని సంపూర్ణ వైద్య సేవలు అందించే నిమిత్తం వివిధ పథకాల కింద నియామకాలు చేపట్టడం జరిగింది.
ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి నియామక ప్రకటన ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో 132 ఖాళీల భర్తీ ప్రకటన ఖాళీ చేయడం జరిగినది. ఈ ప్రక్రియ ఈ వారంలో పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు కనీసం 22 లక్షల మంది కోవిడ్ వ్యాధి నివారణ కొరకు 2 డోసులు సంపూర్ణ టీకాలు మొత్తంగా 41 డోసులు 100% మందికి, అలాగే హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం ద్వారా 2వ డోసులు తీసుకుని 6 నెలలు లేదా 23 వారాలు దాటిన వరకు ఉచితంగా 3వ ప్రికాషన్ డోసు అందించుతూ ఇప్పటి వరకు 44,30,000 డోసులు వేయడం జరిగినది. కోవిడ్ కారణాన కుటుంబ సభ్యులను కోల్పోయిన 5,000 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు వృత్తిగా అందచేయడమైనది. జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2019 సంవత్సరం ఏప్రిల్ నుండి 2022 జూలై వరకు 369,36,00,000 రూపాయలతో 1,49,438 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. జగనన్న అమ్మఒడి పథకం కింద 21-22 విద్యా సంవత్సరంకు గాను అర్హులైన 1,64,607 మంది విద్యార్థులు తల్లుల బ్యాంకుల ఖాతాల్లో 246,91,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మనబడి నాడు నేడు ఫేజ్ 2 ద్వారా జిల్లాలో 568 పాఠశాలలకు 216,15,00,000 రూపాయలు మంజూరు కాబడి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరానికి గాను 1,133 పాఠశాలల్లోని 1,35,871 మంది విద్యార్థులకు గాను 98,558 విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాలలకు సరఫరా చేయడం జరిగినది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు మొదట మరియు 2వ విడతల్లో భాగంగా జిల్లాలో 74,764 గృహములను 1,345,75,00,000 రూపాయల వ్యయంతో PMAY వైఎస్ఆర్ UBLC పథకం క్రింద నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్లో మొదటి దఫాగా 209 లేఅవుట్లో గృహ నిర్మాణం చేపట్టి మంచినీటి సరఫరా, విద్యుత్ మరియు అంతర్గత రోడ్ల నిర్మాణం కొరకు 34,24,00,000 రూపాయల ఖర్చుతో పనులు మొదలుపెట్టడం జరిగింది. సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 27,579 మంది 10.3 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరియు ఇప్పటి వరకు 12,717 మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ పత్రంలో అందజేయడం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, CRDA, కొన్నూరు మరియు తెనాలి పురపాలక సంఘాల్లో 18,448 గృహాలు మంజూరు చేయడమైంది. ఇందులో 17,098 గృహాలు పూర్తి కాబడి త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ మరియు భూగర్భ డ్రైనేజీ సౌకర్యం పనులు జరుగుతున్నవి. ఇప్పటి వరకు 6,250 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగినది. అలాగే 7,165 మంది లబ్ధిదారులకు 188,90,00,000 రూపాయల బ్యాంకు రుణాలను మంజూరు చేయడం అయినది. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 59,88,00,000 రూపాయలు ప్రతి నెల 2,36,000 మందికి వివిధ రకాలైన పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయడం జరుగుతున్నది. వైఎస్ఆర్ బీమా పథకం కింద జిల్లాలో 2021-22 సంవత్సరానికి గాను 600 క్లెయిమ్లు తాలూకా నామినీల ఖాతాలకు 7,12,00,000 రూపాయలు జమ చేయడమైంది. బ్యాంక్ లింకేజీ కింద ఈ ఆర్థిక సంవత్సరంకు 8,000 సంఘాలకు 1,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 54 కోట్ల రూపాయలను పంపిణీ చేయడమైంది. శ్రీనిధి ద్వారా 8,379 మంది సభ్యులకు 24,38,00,000 రూపాయలు రుణాలుగా మంజూరు చేయడం అందజేయడం జరిగింది. PM స్వయం సహాయ నిధి ద్వారా 8,969 మంది
వీధి విక్రయదారులకు 8,96,00,000 రుణాలుగా మంజూరు చేయడం జరిగినది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 1,37,000 మంది అర్హత కలిగిన లబ్ధిదారులకు 320 కోట్ల రూపాయలు మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగినది. జగనన్న తోడు పథకం కింద 15,623 మంది లబ్ధిదారులకు 60 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత కలిగిన అప్పు నిల్వ ఉన్న 29,517 సంఘాలకు రెండో విడతగా 330 కోట్ల రూపాయలు గ్రూపుల యొక్క పొదుపు ఖాతాలకు చెల్లించడమైంది. ఉన్నతి పథకం కింద 3,260 మంది ఎస్హెచ్జి మహిళలకు జీవనోపాధి నిమిత్తం 14,37,00,000 రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు 2,28,000 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయడమైంది. ఇంతవరకు ఎన్నడూ చేయని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 21,40,000 మంది పని దినాలను కల్పించి 44,63,00,000 రూపాయలు వేతనాలు ఉపాధి హామీ కూలీలకు బ్యాంక్ ఖాతాలకు నేరుగా చెల్లించడం జరిగినది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 694 ప్రాధాన్యత భవనాలు 167,38,00,000 అంచనాలతో మంజూరు కాబడి 156 భవనాలు పూర్తి కాబడి మిగిలిన వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఏషియన్ బ్యాంక్ నిధులు PMJSY 3 PMJSY ఇన్సెంటివ్ నిధుల ద్వారా 15 తార్ రోడ్డు పనులు 63.75 కిలోమీటర్లు ఇడివితో నిర్మించుటకు గాను 40,68,00,000 రూపాయల అంచనా విలువలతో పనులు మంజూరు కాబడి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నవి. గ్రామీణ నీటి సరఫరా జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా 2024 సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించుటకు గాను 98 కోట్ల రూపాయలు 1,13,999 కనెక్షన్లు ఇచ్చుటకు మొదటి విడతగా మంజూరు చేయడం జరిగింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా జగనన్న కాలనీల్లో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీరు అందించుటకు గాను 223,99,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 471,37,00,000 రూపాయలు విలువ గల 346.13 కిలోమీటర్ల నిడివి గల 57 రహదారుల మరామతులు మరియు విస్తరణ పనులు చేపట్టడమైంది. వీటిలో 23 పనులు పూర్తి కాగా 30 పనులు పురోగతి దశలో ఉన్నవి. మరియు 10,80,00,000 రూపాయలు విలువ గల 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల నిర్మాణ పనులు చేపట్టు జరుగుతుంది. ఇందులో 16 పనులు పూర్తి కాగా 7 పనులు పురోగతి దిశలో ఉన్నవి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా జిల్లాలోని 215 గ్రామాల యందు 16,12,00,000 రూపాయలతో SWPC షెడ్లు పూర్తి కాబడి SWM నిబంధనల ప్రకారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నిర్వహించడం వలన 136 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్పు చేయడం జరిగినది. ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీలకు 712 ట్రైసైకిల్స్ను 51 ట్రాక్టర్స్ను 35 గార్బేజ్ ఆటోలను సరఫరా చేయడం జరిగినది. గుంటూరు నగరపాలక సంస్థ అమృత్ పథకం కింద 33,53,00,000 రూపాయలతో గోరంట్లలో 600 KL GLBR మరియు 4,200 KL ELSR నిర్మాణ పనులు నవంబర్ 22 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఏషియన్ బ్యాంక్ పథకం ప్యాకేజ్ నెంబర్ 1 మరియు ప్యాకేజ్ 2 కింద 169,82,00,000 రూపాయలతో విలీన గ్రామాలకు మంచినీటి సరఫరా పనులు జరుగుతున్నవి. 15వ సంఘ నిధుల ద్వారా ఆర్థిక సంఘ నిధుల ద్వారా 2021 సంవత్సరం గాను నగరపాలక సంస్థకు 54 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సాధారణ నిధుల నుండి 22-23 సంవత్సరం గాను రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు మరియు నీటి సరఫరా కొరకు 39,62,00,000 రూపాయలతో చేపట్టబడిన పనులు వివిధ దశల్లో ఉన్నవి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధులు క్రింద 2 విడతలలో
306,45,00,000 విడుదల కాగా అన్ని పురపాలక సంఘాల నందు వివిధ దశలో ఉన్నటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయటకు ప్రణాళిక రూపొందించడమైంది. బాబు జగజ్జీవన్ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకునే 92,369 మంది ఎస్టీ, 12,441 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు 16,57,00,000 రూపాయలు వ్యయంతో ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది. 18,898 వ్యవసాయ పంప్ సెట్లకు 40,30,00,000 రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరిగినది. పేదలందరికీ ఇల్లు జగనన్న హౌసింగ్ కాలనీ పథకం కింద 267 లేఅవుట్లకు గాను 93,974 మంది లబ్ధిదారులకు 298,84,00,000 రూపాయల వ్యయంతో విద్యుదీకరించడం జరిగింది. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 5,88,000 కార్డుదారులకు ప్రతి నెల కార్డుదారుల ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతున్నది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా బై యాన్యువల్ పద్ధతిన 383 కొత్త బియ్యం కార్డులు మంజూరు చేయడమైంది. చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 21-22 సంవత్సరాలకు గాను 625 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 24,000 రూపాయలు చొప్పున 1,15,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 547 ఎంఎస్ఎంఈ యూనిట్లకు అనుమతులు నిర్ణీత కాలంలో ఇవ్వడం జరిగినది. వీటి ద్వారా 12,78,00,000 రూపాయలు పెట్టుబడితో 550 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ జగనన్న విద్యా దీవెన పథకం కింద, జగనన్న వసతి దీవెన పథకం కింద ద్వారా 21-22 విద్యా సంవత్సరానికి గాను 40,511 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులైనటువంటి క్రిస్టియన్, మైనారిటీ, కాపు మరియు మైనారిటీ తరగతులకు విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు విడతల వారీగా మొత్తం విద్యార్థులకు 132,82,00,000 రూపాయలు వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు 18,000 మంది లబ్ధిదారులకు 18 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాపునేస్తం కింద 19-20 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు 48,642 మంది మహిళా లబ్ధిదారులకు 65,46,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈబీసీ నేస్తం పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు 21,530 మంది మహిళా లబ్ధిదారులకు 32,30,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైనారిటీలు మరియు క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ వైఎస్ఆర్ చేయూత పథకం కింద 2021-22 సంవత్సరానికి గాను 32,964 మంది లబ్ధిదారులకు 61,80,00,000 విడుదల చేయడం జరిగింది. సఖీ కేంద్రంలో జిల్లాలో మహిళా ప్రాంగణంలో ఆవరణంలో దిశ వన్ స్టాప్ సెంటర్ను 48 లక్షల అంచనా వ్యయంతో నిర్మించడం జరిగినది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కోవిడ్తో తల్లిదండ్రులు కోల్పోయిన 22 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 2,20,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరిగింది. జిల్లాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజానీకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు. నేటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన
స్వాతంత్ర సమరయోధులకు మరియు అమరులైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తున్న శ్రీ జిల్లా కలెక్టర్ గారికి, సత్వర న్యాయ సేవలను అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరియు న్యాయాధిపతులకు, శాంతి భద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్నటువంటి పోలీస్ సూపరింటెండెంట్ మరియు వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, జిల్లా ప్రజానీకానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. మూడు రంగుల బెలూన్స్ను ఆకాశంలోకి విహరింపచేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రతీకగా నిలిచినటువంటి 3 రంగుల జెండాను పోలిన 3 వన్నెల బలూన్స్ ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడానికి సంసిద్ధంగా ఉన్నాయి. గౌరవనీయ మంత్రివర్యులు, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, తదితర పెద్దలందరూ కూడా బలూన్స్ను ఆకాశంలోకి విహరింపచేస్తున్నారు. గుంటూరు అర్బన్ హోమ్ గార్డ్స్ వంటి సేవలు అందిస్తూ ఈరోజు వర్క్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారు సెకండ్ ఐసీగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ఐ మదన్ గారికి ఛార్జీని అప్పగిస్తారు. కణకణ మండేతో సేవలు అందిస్తారు నా సోదర సైనికులు. ఖరీఫ్ 2021లో ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాల వల్ల 362.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది యూనిఫామ్ కానీ వ్యవసాయ శాఖ అత్యంత కీలకమైన శాఖ. మనిషి జీవించాలంటే అన్నం కావాలి. అన్నం పెట్టే రైతన్నకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందిస్తున్నటువంటి ట్రాక్టర్లను మనం వీక్షిస్తున్నాం. అలాగే వారు జాతీయ జెండాను ధరించి సగర్వంగా ముందుకు వెళుతున్నారు. మేం భారతీయ కర్షకులం అంటూ ప్రజానీకానికి తెలియజేస్తోటి, అలాగే జాతీయ జెండాను ధరించి సగర్వంగా ముందుకు సాగుతూ నేల తల్లి కడుపులో గుప్పెడు గింజలతో పుట్టెడు పంటను పండించేటువంటి రైతన్న తనకున్నటువంటి కష్టాన్ని, తన కండను నమ్ముకుని నేలపైన అండగా నిలిచినటువంటి ఆ అమ్మకు నమస్కారం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈ చక్కటి వ్యవసాయ శాఖ వారి శకటాల ప్రదర్శన ఇప్పటి వరకు సాగింది. తదుపరి శకటం వ్యవసాయ శాఖ వారు తమ ప్రదర్శనను అందిస్తున్నారు. గౌరవనీయ మంత్రివర్యుల వారికి విన్నవిస్తూ ఉన్నారు. పైనుంచి పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నటువంటి డ్రోన్స్ ద్వారా మరి పురుగుల మందులను, అలాగే కావలసినటువంటి ఎరువులను ఎలా ఉపయోగించవచ్చో డ్రోన్స్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. రైతులకు ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే ముందుగా పరీక్షించినటువంటి నాణ్యమైన వెన్నుదన్నుగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యుల వారికి నమస్సులు తెలియజేసుకుంటూ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శైలికి నమస్సులు తెలియజేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. శుభప్రదంగా ముందుకు సాగిపోతూ ఉంది. భద్రతకు పెద్దపీట వేస్తున్నటువంటి ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్నటువంటి రాష్ట్ర సహాయ కార్యక్రమాలు మరియు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించడంలో విజయవంతం అవుతోంది. అగ్నిమాపకాలలో పనిచేయటం, వివిధ రకాల పనిముట్లను, సెట్స్ను
స్పెషల్ సబ్జెక్ట్స్ను అన్నిటినీ స్పెషల్ సూట్స్ ద్వారా ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తూ ఉంది. తదుపరి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ వారు తీశాక ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ద్వారా రూపాయి వడ్డీ రాయితీ, అమ్మకపు పన్ను రాయితీ, స్టాంపు డ్యూటీ రాయితీ, భూమి వినియోగపు మార్పు ఛార్జీలు 25%తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ గుంటూరు జిల్లాలోని 8 పారిశ్రామిక వాడలు ఉన్న చోట ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తదుపరి మరొక సుందరమైన శుభప్రదమైన శకటం ముందుకి తరలి వస్తూ ఉంది. ఇప్పుడు గుంటూరు మున్సిపల్ శాఖ వారు తీసుకువస్తున్నటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ 76వ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 2022న సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై నిషేధం. అవసరమైనటువంటి విషయం ప్లాస్టిక్ను నిర్మూలించటం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి థీమ్తో శకటం తీసుకొని వస్తోంది. ప్లాస్టిక్ ఫ్రీ సిటీ మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ CLAP సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వినియోగం జూలై 1, 2022 నుంచి నిషేధించబడింది. గుంటూరు నగరపాలక సంస్థ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తుంది. 30వ తేదీ నాటి నోటిఫికేషన్ ప్రకారం 70 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న క్యారీ బ్యాగులు నిషేధించి స్వచ్ఛ గుంటూరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నది. మరి మున్సిపల్ శకటం ముందుకి తరలిపోతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడే దిశగా, మరి రానున్న తరాలను భద్రంగా చూసుకునే దిశగా ఈ శకటం తరలిపోతూ ఉంది. ఇక 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సమగ్ర శిక్ష గుంటూరు వారు అదిగో చిన్నారులు చిరునవ్వులతో ముందుకి తరలిపోతూ ఉన్నారు. ఈ భావి భారతం అంతా మాదే, మా బాధ్యతతో ముందుకు పోతూ అంటూ గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిని శ్రీమతి శైలజ గారి ఆధ్వర్యంలో, అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు శ్రీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ వడివడిగా ముందుకు సాగిపోతూ ఉంది. నాడు నేడు ఫేజ్ 1 ద్వారా గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చడానికి 308 పాఠశాలలకు నాడు నేడు ఫేజ్ 1 కింద 69.28 కోట్లతో 9 కాంపోనెంట్స్ ఇవ్వగా, నాడు నేడు ఫేజ్ 2లో 10 కాంపోనెంట్స్ కేటాయించబడ్డాయి. డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా చిన్నారులకు అద్భుతమైన అమూల్యమైన విద్యను అందించడానికి, ఇంగ్లీష్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను పూర్తి చేసుకోవడానికి 1 నుంచి 10 తరగతుల వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ క్లాస్ రూమ్లు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా చిన్నారులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన, పౌష్టిక మధ్యాహ్న భోజనాన్ని అందించడం, అదనంగా వారానికి 5 కోడిగుడ్లు, 3 చిక్కీలు ఉచితంగా అందించబడడం ద్వారా విద్యాశాఖ విశేషంగా కృషి చేయడానికి తోడ్పడుతున్నది. జగనన్న విద్యా కానుక 7 రకాల వస్తువులతో జగనన్న విద్యా కానుక కిట్లు 1133 పాఠశాలల్లో 1,35,871 మంది విద్యార్థులకు అందిస్తున్నారు. స్కూల్ బ్యాగ్, నోటు పుస్తకాలు, 3 జతల యూనిఫామ్స్, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, డిక్షనరీ వంటి అనేక వస్తువుల ద్వారా వారికి సపోర్ట్ అందిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గంలో అమూల్యమైన చక్కటి సలహాలు అందిస్తున్న పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు విద్యాశాఖ తెలుపుకుంటూ ఉన్నది. తదుపరి వారి ప్రదర్శనను ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. చిన్నారులు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అత్యంత ఉత్సాహంతో సాల్యూట్ చేస్తున్నారు త్రివర్ణ పతాకానికి. మరి ప్రస్తుతం కదలి వస్తూ ఉన్నది SC, ST, BC మైనారిటీ సంక్షేమ శాఖల శకటం అత్యంత సుందరంగా, శోభాయమానంగా మరి ముస్తాబు చేసుకుని పోటాపోటీగా నిలుస్తానని తెలియజేస్తూ ముందుకు కదలి వస్తూ ఉంది. ఇమాంలు, మౌజాంలు, పాస్టర్లకు గౌరవవేతనాలు అందిస్తూ జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా, జగనన్న విద్యా వసతి దీవెన పథకం ద్వారా, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల ద్వారా ఎందరెందరో చిన్నారులకు చక్కటి భద్రమైన భవిష్యత్తును అందించడానికి ముందుకు తరలి వస్తూ ఉన్నది ఆ విగ్రహం. ఇక పశు సంవర్ధక శాఖ
తెల్లవారు లేచిన దగ్గర నుంచి పాలు లేందే ముందుకి సాగలేము, టీ తాగందే ఎవరికి రోజు గడవదు. అటువంటి సందర్భంలో పశు సంవర్ధక శాఖ అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పశువులు వ్యాధిన బారిన పడకుండా, చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా మరి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ప్రతి అందుబాటు ప్రాంతాల్లోనూ ఈ పథకం ద్వారా 122 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో మొత్తం 340 సంచార పశు వైద్యశాల వాహనాల కొనుగోలును ఇచ్చి మరి 63 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎందరికో ఆరోగ్యమైన పశువులను అందించడం జరుగుతూ ఉంది. జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫారసుల మేరకు ప్రతి 5,000 పశువుల యూనిట్లకు ఒక పశు వైద్యుడు ఏర్పాటు చేయడం ఈ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వీరికి నెలకు 59 కోట్ల 88 లక్షల లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ సంఘం ముందుకు సాగుతూ ఉన్నది. మరి వారి వెనుకనే రాబోతూ ఉన్నది. శకటంపై వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇటీవల గ్రౌండింగ్ చేయబడిన పొట్టేలు పిల్లల యూనిట్లు, పెరటి కోళ్ల యూనిట్ల పెంపకాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. గ్రామీణ చేతి వృత్తులైన కుండల తయారీ, తేనెటీగల తయారీ, తేనె తయారీ మరియు జగనన్న తోడు కార్యక్రమం కింద కూరగాయల అమ్మకం యూనిట్లు ప్రదర్శించడానికి తీసుకువచ్చారు. జగనన్న తోడు పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 5వ విడతకు 9,503 లబ్ధిదారులకు 53 కోట్ల 45 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరుగుతోంది. వడ్డీ రాయితీ కింద 43,006 వారిని మోటివేట్ చేయడానికి ఈ శకటం రూపొందించబడింది. తదుపరి శకటం తరలి వస్తూ ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమానికి అభివృద్ధి సంస్థ వారి శకటం ముందుకి తరలి వస్తూ ఉంది. ఆకాశంలో సగం కాదు, అవకాశాలలో అన్నింట్లో మేము ముందుంటాం అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రగతి రథం కదలి వస్తోంది. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని ఆర్యోక్తి. భారత జనాభాలో 2/3% ఉన్నటువంటి స్త్రీలకు పిల్లల సంరక్షణ కోసం 1975లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ICDS ను ఏర్పాటు చేసి పిల్లలలో లోపపోషణ నివారణ కోసం కృషి చేస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1479 అంగన్వాడీ సెంటర్లలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21,433 మంది గర్భవతులు, బాలింతలు మరియు 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ ప్రతిరోజు గుడ్డు, పాలతో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా ఒక్క పూట సంపూర్ణమైన భోజనమే జిల్లా నీటి యాజమాన్య సంస్థ గుంటూరు వారి ప్రగతి రథం తరలి వస్తూ ఉంది. అదిగదిగో వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రగతి రథం. గ్రామీణ నిరుపేద కూలీల బ్రతుకులలో వెలుగులను నింపుతూ వారి ఉపాధికి బాసటగా ఉంటూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ జిల్లాల్లో సహజ వనరుల సంరక్షణలోనూ, అమృత్ సరోవర్ చెరువులను అభివృద్ధి చేయడంలోనూ తోడ్పడుతూ నభూతో నభవిష్యతి అనే రీతిలో ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నది. గుంటూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 7 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 21.48 తదుపరి మరొక శకటం మున్ముందుకి వేగంగా తరలి వస్తూ ఉంది. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి సంస్థ ప్రస్తుతం
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుంచి సిబ్బంది అందరూ కూడా చక్కటి యూనిఫామ్స్లో ముందుకు తరలి వచ్చారు. ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం కోసం ఆనందం ఉండాలి, ప్రతి మనిషి ఆనందంగా జీవించాలి 100 సంవత్సరాల పాటు అంటే దాని లేకుండా మంచి ఆరోగ్య డాక్టర్ విధానము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రథం ముందుకు సాగిపోతూ ఉంది. 104 వాహనం ద్వారా అందరి ఆరోగ్యమే మన దేశ సౌభాగ్యం అంటూ త్వరలో ప్రతి మండలానికి ఒక 104 వాహనాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 104 వాహన సేవతో పల్లె పల్లెకు గడప గడపకు వైద్య ఆరోగ్య సేవలను అందిద్దాం, ప్రజారోగ్యాన్ని పరిరక్షిద్దాం అనేటువంటి మొదటిసారి చికిత్స కోసం ఈ ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. ప్రమాదాలు, ఫైర్ సర్వీసెస్, హై రిస్క్ కొరకు 108 గ్రామీణ ప్రాంతంలో ఉన్న తల్లి సైతం ఆరోగ్యంగా ఇంటికి చేరడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కూడు నీడు గుడ్డ అంటూ గృహ నిర్మాణ శాఖ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు మరియు 15.10 లక్షల మొదటి దశ పక్కా గృహాలు మంజూరు చేస్తూ 25 నుంచి 2020 డిసెంబర్ 25 నుంచి గ్రామ వార్డుల వారీగా లబ్ధిదారులకు ఇంటి స్థలము, ఇళ్ళు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. గృహ నిర్మాణము కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జిల్లా నందున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా మొదటి దశ మరియు రెండవ దశలలో 74,764 గృహాలు 1345.752 కోట్ల రూపాయలతో PMAY వైఎస్ఆర్ అర్బన్ PLC పథకం కింద అందించడం జరుగుతూ ఉంది. జగనన్న లేఅవుట్లు, వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్ల ద్వారా జిల్లా నందు మొదటి దఫా 200 లేఅవుట్లను గృహ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. కొత్త లేఅవుట్లను గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 55 లీటర్ల సురక్షిత మంచినీటిని కుళాయి ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికి అందచేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన జల ఉద్యమమే ఈ జల జీవన్ మిషన్. అమృతప్రాయమైనటువంటి ఈ లక్ష్యం ద్వారా జేజేఎం యొక్క లక్ష్యం ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను, ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల తాగునీటిని FHDCల ద్వారా నీటి నాణ్యత పరీక్షలు చేపట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత నీరు కుళాయి ద్వారా క్లాప్ మిత్ర మరియు ప్రజల భాగస్వామ్యంతో మెరుగును తీర్చిదిద్దే జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా సాధ్యం. పారిశుధ్యంపై శాశ్వత పరిష్కార మార్గాలుగా 100% క్లాప్ మిత్రలు మరియు ప్రజల భాగస్వామ్యం, ఇంటి వద్ద వేరు చేసిన తడి పొడి చెత్తను సమీకరించడం మరియు SWP రంగానికి తోడుగా నిలవడం, గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చడం, గ్రే వాటర్, బ్లాక్ వాటర్ మరియు గ్రామంలో నీరు నిల్వ లేకుండా సమర్థవంతమైన నిర్వహణ, గ్రామంలో ఎక్కడా కూడా చెత్త కుప్పలు లేకుండా దోమలు, ఈగలు వంటి కీటకాలు రాకుండా చూడడం, బహిరంగ మల విసర్జన నిర్మూలన అమలు చేయడం, తద్వారా ప్రతి గ్రామం ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన, ఆకర్షణీయమైన, పరిశుభ్రమైన గ్రామంగా కాకుండా విక్రమార్కుని వలె పట్టుదలతో స్వచ్ఛ సంకల్పంతో ముందడుగు వేస్తామనేటువంటి ఒక చక్కటి నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం శకటం అదిగో ముందుకు సాగిపోతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పారిశుధ్యానికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని అందిస్తున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమం ద్వారా విక్రమాదిత్యుడిని చూపిస్తూ మరి ముందుకు సాగిపోతూ ఉంది వాహనం.
ఈ శకటాలన్నీ స్వచ్ఛ సంకల్పానికి సంకేతంగా ఒక వీధి బండిని అందరికీ సాల్యూట్ చేద్దాం. మనందరం భద్రంగా శుభ్రంగా ఇంట్లో ఉన్నప్పటికీ మన ఇంటిని శుభ్రం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఆడపడుచులు వీరందరికీ హృదయపూర్వక అభివాదాలు తెలియజేసుకుందాం. జగనన్న స్వచ్ఛ సంకల్పం పరిశుభ్రతే మన జీవన పురోగతి శకటం అత్యంత శోభాయమానంగా అలంకరించుకుని ఎక్కుపెట్టిన బాణాలను చూపిస్తున్నటువంటి జాతి పతాకం దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం ఆడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. దురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని చెలియంతాల బాగు దురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని తలచుకొని మృత వీరులనెదనిడి కొలుచుకొని ఆడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. శౌర్యము నలదికొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదికొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని బలం స్వాతంత్ర్య ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొని ఆడుకొని ఆడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. జ్యోతి స్ఫూర్తి అని ముందుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింధువుల తెగువగని గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని ముందుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింధువుల తెగువగని నువ్వు నన్ను చంపలేవు కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ మాజెస్టీస్ గవర్నమెంట్ వై ఆర్డర్ యు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజును ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లికిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం.
చేసిన కరినెళ్లను గుర్తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనముల జాగృతి నింపి జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతములు పాడుకొని జనగణ మనముల జాగృతి నింపి జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతములు పాడుకొని. भैया इस बार 2 राखी बनवा लो, पिछले रक्षाबंधन पे भी नहीं थे आप. मेरी प्यारी सी बहन को मेरी उम्र लग जाए. हल्ले 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 मेरी प्यारी गुड़िया. हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है. आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा. यस सर. जय हिंद. నానా ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ ఫోన్ వచ్చింది విని, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విని, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? Forward march. Let's go. జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్.
आजादी का है आजादी का अमृत महोत्सव मनाएंगे हम भारतवासी। आजादी का अमृत महोत्सव मनाएंगे हम भारतवासी। लहराएगा हर घर तिरंगा ऊंचा रहेगा घर घर पे झंडा। लहराएगा हर घर तिरंगा ऊंचा रहेगा घर घर पे झंडा। आजादी का है आजादी का अमृत महोत्सव मनाएंगे हम भारतवासी। వీరయోధుల త్యాగ ఫలితము నేటి భారతము స్వతంత్ర భారతము। భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై। बाबूजी नेहरूजी नेताजी टंगुटूरी भगत सिंह अल्लूरी झांसी लक्ष्मी सरोजिनी। बाबूजी नेहरूजी नेताजी टंगुटूरी भगत सिंह अल्लूरी झांसी लक्ष्मी सरोजिनी। దేశభక్తులను మరువకండి వారి త్యాగనిరతిని। దేశభక్తులను మరువకండి వారి త్యాగనిరతిని కీర్తించండి। ఆజాదీ కా హై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనాయేంగే హమ్ భారత్ అంబరాలు అంబరాది తాకినాయమో హై తాకినాయమో। ఉత్సాహం బురకలేసు కదలినారో విజయ పేరి మ్రోగిస్తూ సాగినారో। నగరే హే నగ నగరే హే నగ నగరే హే నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే హే నగ నగరే హే నగ నగరే। చిన్నారులు చక్కటి నృత్య ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మరి కళాకారులంతా కూడా లైవ్లో వాయిద్యాల పరికరాలతో వారి కళా ప్రతిభను మన ముందు చాటుతూ ఉన్నారు. దయచేసి వీక్షిస్తున్న ప్రేక్షకులంతా కూడా కరతాళ ధ్వనులతో చిన్నారులను చప్పట్లు మాత్రం మరొక్కసారి ఘనంగా వారికి అభినందనలు పెరుమలయన నన్బా ఒడియను గిడుకింద గింద గిందియా పదపడుతుంది భారతదేశం ఏదో భయపెడుతుంది దక్షిణ జనాలే అయినా చంద్రాలకి సవాలే జనాలే పాకిస్తాన్ లాంటి పరాలే Thank you.
जय हे जय हो एगिरे कलवो रगिले रविगो आलिसे बरिलो नरवे इनुमई जलितो जलिचे मिरिचे उलिवई विधिने गुरिचे वंदे చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి దిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా మనం కోటుతూ కోట్లాది పెట్టురా చూడర మల్లేశ శుభమైనది భరోసా కుమ్మర గణేశ కుడగట్టర కులాస పదమున్న కోడే నగన్న కోడే అలాగే మరి జిల్లా విద్యాశాఖాధికారిణి గారికి అందరికీ హృదయపూర్వక అభినందన మందారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యానగర్ వారు సమర్పిస్తున్న జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి పద్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శించబోతూ ఉన్నారు. ఒక చక్కటి ఆహార్యంతో రంగురంగుల ఇంద్రభూమి రక్షణ సంరక్షణ బాధ్యతలు చేపట్టి అహర్నిశలు అప్రమత్తంగా పారా హుషార్ అంటూ పహరా కాస్తూ దేశభక్తినే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా భావించి ఆ తల్లి పొత్తిళ్లలో వెచ్చని స్వేచ్ఛా వాయువులు హాయిగా పీల్చుకుంటూ తుది శ్వాసను ఏ క్షణమైనా నిస్సంకోచంగా తృణప్రాయంగా విడిచిపెట్టేందుకు సంసిద్ధంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది మన పుణ్యభూమి. ఎన్నో విదేశీ దాడులను ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో నిలిచి ఆత్మాభిమానానికి సహనానికి సహకారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మన ఈ కర్మభూమి. అట్టి మన భరతమాత కీర్తిని ఒక్కసారి స్మరించుకుందాం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి
సుశ్యామచల చేలాంచల జయ జయ సశ్యామల సుశ్యామచల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయలాక్షారుణ పదయుగడ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైదాళిక గళ విశాల పథ వికరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ ప్రపంచ ధాన్యాగారంగా సకల సంపదలకు నిలయంగా స్వర్ణ భూమిగా కీర్తి బావుటాలను ఎగరవేసిన మన ఈ దివ్యధామం ముష్కరుల చొరబాటులకు గురై ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చిన నివరం వీణుల విందుగా విందామా? వినరా సోదర భారత యోధుల విజయగాథ నేడు విజయగాథ నేడు వినరా సోదర భారత యోధుల విజయగాథ నేడు విజయగాథ నేడు 1615లో మొఘలు చక్రవర్తులు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో వ్యాపారం చేసుకుంటామంటూ తెల్లవాడు వచ్చాడురా వంగి సలాములు చేసరా సలాము చేసిన గులాము భాయి మనలో కలకలు రేపెరా మనని గులాములు చేసెరా తాను సలాములు పొందెరా దురాగతాలను సహించలేక తిరుగుబాటునే చేశారు తాత్యాతోపే ఝాన్సీ రాణి క్రాంతి సైన్యమును నడిపారు సర్వమత సామరస్యాన్ని కలిగి ఉన్న ఈ భరతఖండాన్ని ముక్కలుగా చేయాలన్న దుష్ట తలంపుతో 1905లో బెంగాల్ విభజనకు పూనుకున్నది కర్జన్ నాయకత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ. వీరి కుతంత్రాలను తిప్పికొడుతూ భారతీయులంతా వందే మాతర ఉద్యమంతో ఏకత్రాటిపై నిలిచి ఘన విజయాన్ని సాధించారు. అట్టి పోరాట వీరులను కన్నా వీర జననికి సలాము చేద్దాం. బ్రిటిష్ వారి పాలనలో అనేక ఆంక్షలను ఎదుర్కొంటూ చితికిపోతున్న భారతీయులను ఉద్ధరించడానికి నడుం బిగించిన లాల్ బాల్ పాల్ వంటి స్ఫూర్తి ప్రదాతల అడుగుజాడలలో పయనిస్తూ భారతీయుల ఆశాదీపంగా ఉద్భవించాడు గాంధీజీ. గాంధీ మహాత్ముని అడుగుజాడలో కదలినారు ప్రజలు కదలినారు ప్రజలు తెల్ల ప్రభువుల శాసనాలను ధిక్కరించినారు ధిక్కరించినారు గుండె బలంతో దండి చేరి ఉప్పు వండినారు ఉప్పు వండినారు అగ్నిదేవునికి విదేశీ సరుకులు ఆహుతి చేశారు ఆహుతి చేశారు
విప్లవ వీరులు విడిపోయారు, దెబ్బకు దెబ్బే సరి అన్నారు, పెబ్బులై పోరాడారు, దేశం కోసం బలి అయినారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. Quit India! 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 ఎందరో అమరవీరుల త్యాగఫలంగా సిద్ధించిన స్వేచ్ఛా వాయువులను, స్వాతంత్ర్య ఫలాలను మనం ఈనాడు అనుభవిస్తున్నాం. ఆ స్వాతంత్రోద్యమ వీరులను ఒక్కసారి స్మరించుకుందాం. చక్కటి మన భరత అలాగే మరి ఈనాటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ చిన్నారుల నృత్య కొనసాగింపు
సమాజ నిర్మాణమే మన ధ్యేయం. జాతి, కుల, మత విద్వేషాల నిర్మూలనే మన లక్ష్యం. స్వార్థం, ద్వేషం విడనాడుదాం, సమైక్యతతో సాగుదాం. నవభారత నిర్మాణమే మన ఊపిరి. మేళవించుకుని చక్కటి ప్రదర్శన చేసిన చిన్నారులకు మరి కర్తాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దామా. లిటిల్ ఫ్లవర్ మన ప్రసాదరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు వారు సిద్ధంగా ఉండాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ ఆపరేషన్స్ శ్రీ బి లింగయ్య గారు, అసిస్టెంట్. డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ ఆపరేషన్స్ శ్రీ బి లింగయ్య గారు, ఆఫీస్ సబార్డినేట్ జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయం గుంటూరు. అలాగే కోట సహకార అధికారి వారి కార్యాలయం గుంటూరు. ఇంజనీర్ జాయింట్ కమిషనర్ ఆఫీస్ గుంటూరు డివిజన్. తదుపరి ఎట్లేశ్వరరావు గారు, దయచేసి వారి వారి డిపార్ట్మెంట్స్కి జిల్లా విద్యాశాఖాధికారి గారి కార్యాలయం గుంటూరు. శ్రీమతి బి లక్ష్మీబాయి ఆఫీస్ వారు సిద్ధంగా ఉండాలి. అభియాన్స్ ఆఫీస్ గుంటూరు. తదుపరి అడల్ట్ ఎడ్యుకేషన్ వారు సంసిద్ధంగా ఉండాలి. వయోజన విద్య శ్రీ తెగడా శ్రీనివాసరావు గారు, పర్యవేక్షకులు, కార్యాలయం గుంటూరు జిల్లా. ఆ తదుపరి విద్యుత్